ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు వేలకు చెల్లించడంపై ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. కొత్త ఏడాది సందర్భంగా ఈసారి ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాల వల్ల కొన్ని శ్రేణుల ఉద్యోగులు ఒకరోజు ముందుగానే జీతాలు పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా కొన్ని ప్రత్యేక శాఖల సిబ్బందికి జనవరి 1వ తేదీకి ముందే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 15,000 మంది సిబ్బందికి మంగళవారం డిసెంబర్ 31ని జీతాలు అందించనున్నారు. సాధారణంగా వీరికి బుధవారం జనవరి 1న జీతాలు జమ అవ్వాల్సి ఉండేది. అయితే కొత్త సంవత్సరం సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుగానే జీతాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు బిల్లులు ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ రేపు అంటే జనవరి 1న లేదా 1వ తేదీ ఆలస్యమైతే జనవరి 2న ఖచ్చితంగా జీతాలు, పెన్షన్లు జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనుక చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీతాలు, పెన్షన్లు కాలం మేరకు చెల్లించే విధానం కొనసాగుతుంది. ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా పండుగలు, ప్రాధాన్యత గల రోజుల్లో ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఈరోజు డిసెంబర్ 31నే జీతాలు చెల్లించేందుకు సోమవారం నాడే ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈసారి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పలు శాఖల సిబ్బందికి ముందస్తుగా జీతాలు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. మిగిలిన ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా మరికొన్ని రోజుల్లో వారి జీతాలు, పెన్షన్లు ఖచ్చితంగా అందుతాయని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.